హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ సంజీవని. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే ఒక పర్సన్ కమెంట్ చేశారు టీసీఎల్లో అరేస్ గురించి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్ పర్సన్. సో ఇలా అరేస్ గురించే కాదు, మీకు విఎల్ఎస్ఏలో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కమెంట్ చేయండి. సో వాటి మీద కూడా ఖచ్చితంగా ఒక లాంగ్ వీడియో చేసేద్దాం. సో టీసీఎల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆన్లైన్ కంపైలర్లో కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో మీరైతే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి. సో నౌ అరే, వాట్ ఈస్ మీన్ బై అరే? మనకి ఆల్రెడీ సి లాంగ్వేజ్లో వచ్చింది అరే అంటే ఏంటి అని. ఎస్, అరే అనేది ఏంటంటే ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. అరే ఈజ్ ఏ వేరియబుల్ దట్ కెన్ స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ యూజింగ్ ఇండిసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ ఏ సింగిల్ వాల్యూ. ఎస్, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. ఒక వాల్యూనే కాకుండా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. అందుకు ఈ అరేని యూజ్ చేస్తారనమాట. సో అలాగే ఈచ్ వాల్యూ ఈ స్టోర్డ్ విత్ యూనిక్ ఇండెక్స్. ఎస్, అసలు ఇండెక్స్ అంటే ఏంటి? ఇండెక్స్ అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. 0, 1, 2, 3 అలా ఇండెక్స్ వాల్యూస్ వస్తాయన్నమాట. ద ఇండెక్స్ కెన్ బి నెంబర్స్, స్ట్రింగ్స్ ఆర్ సింబల్స్. ఎస్, ఇండెక్స్ అనేది నెంబర్సే కాదు, స్ట్రింగ్స్ అవ్వచ్చు, సింబల్స్ కూడా అవ్వచ్చు అనమాట. వాల్యూస్ కెన్ బి ఇంటీజర్స్, స్ట్రింగ్స్ ఆర్ లిస్ట్స్. ఎస్, వాల్యూస్ అనేవి ఇంటీజర్స్లో కూడా ఉండొచ్చు, స్ట్రింగ్స్లో కూడా ఉండొచ్చు, ఆర్ లిస్ట్ రూపంలో కూడా ఉండొచ్చు అనమాట. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ అరేస్ ఇన్ టీసీఎల్ ఆర్ అసోసియేటివ్ అరే బై నేచర్. టీసీఎల్లో అరేస్ అన్నీ ఎలా ఉంటాయంటే అసోసియేటివ్ అరేస్లా ఉంటాయి అనమాట. ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టోర్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్. ఈ టీసీఎల్లో అరేస్ అనేవి ఏంటంటే స్పెసిఫిక్ ఆర్డర్లో స్టోర్ అవ్వవు. సో నౌ సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇమేజ్ రూపంలో చూపిస్తున్నాను. సో ఒక ఇమేజ్ని క్రియేట్ చేశాను. సో నౌ అరే ఈజ్ అన్ కలెక్షన్ ఆఫ్ వాల్యూ స్టోర్డ్ అండర్ వన్ వేరియబుల్ నేమ్. ఎస్, ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఈ అరే, ఎస్ ఇది అరే అనమాట. మై అరేలో ఇట్ ఈస్ ఏ సింగిల్ వేరియబుల్ నేమ్. ఎస్, ఇది ఒక సింగిల్ వేరియబుల్ నేమ్, దానికి యూనిక్ ఇండెక్స్ కీస్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఇండిసెస్లో నెంబర్స్ ఉంటాయి, స్ట్రింగ్స్ ఉంటాయి, సింబల్స్ కూడా ఉంటాయి. నెంబర్స్ అంటే మనకు తెలుసు, 0 నుంచి స్టార్ట్ అవుతాయి. స్ట్రింగ్ అంటే టెక్స్ట్ రూపంలో ఉంటుంది అనమాట. మనము స్ట్రింగ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తాం కదా. సో దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారు. సో దాన్ని టెక్స్ట్ రూపంలో చేస్తాం అనమాట. నౌ సింబల్స్, ఎస్ @ కానీ ఇవన్నీ అన్నిటిని ఏంటంటే సింబల్స్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. అలాగే వాల్యూస్లో కూడా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇంటీజర్స్, స్ట్రింగ్స్, లిస్ట్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. కీ ఉంది, కీలో మనం వాల్యూ స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. సో కీ నెంబర్ 1లో ఏం స్టోర్ అయ్యిందంటే 10 వాల్యూ స్టోర్ అయ్యింది. ఎస్, 10 వాల్యూ స్టోర్ అయ్యింది. సో ఈ స్ట్రింగ్లో ఏంటి? స్ట్రింగ్ అనేది ఏంటి? కలర్. ఎస్, నేను కలర్ అనే నేమ్ ఇచ్చాను. దాంట్లో ఏం స్టోర్ అయ్యిందంటే రెడ్ స్టోర్ అయ్యింది. ఎస్, నౌ లిస్ట్. ఈ లిస్ట్లో ఏం స్టోర్ అయ్యిందంటే ఏబిసి అనే నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం స్టోర్ చేసాం అనమాట. సో అందుకని మనం ఇక్కడ కీ వాల్యూ నేమ్ ఏంటంటే ఐటమ్స్ అని ఇచ్చాను. దానికి ఏంటంటే వాల్యూస్ ఏం స్టోర్ అయ్యాయి అంటే ఏబిసి వాల్యూస్ స్టోర్ అయి ఉన్నాయి అనమాట. సో సింపుల్గా అరేస్ గురించి అర్థం చేసుకోవాలంటే ఈ ఇమేజ్ని చూసి మనకు అర్థమైపోద్ది అనమాట. సో నౌ కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీసీఎల్ అరేస్. ఎస్, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఏంటంటే అసోసియేటివ్. ఈ కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీసీఎల్ అరేలో ఫస్ట్ ఏంటంటే అసోసియేటివ్. ఎస్, అసోసియేటివ్ అరే విచ్ మీన్స్ ఇండెక్స్ నీడెడ్ నాట్ బి న్యూమరిక్. ఎస్, ఇండెక్స్ అనేది న్యూమరిక్లో ఉండదండి. సో దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే అరే ఇండిసెస్ ఆర్ స్ట్రింగ్స్ బట్ నాట్ నెంబర్స్. ఎస్, నెంబర్స్లా కాకుండా స్ట్రింగ్స్ అంటే ఏంటో ఇందాక చెప్పాను కదా, డబుల్ కోట్స్లో మనం ఏదైతే స్టోర్ చేస్తామో దాన్ని స్ట్రింగ్ అంటారనమాట. సో నౌ దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్ అరే సెట్ ఎస్ స్టూడెంట్ అని ఇచ్చాను. ఈ స్టూడెంట్లో నేమ్ ఏంటి? సంజు మనీ. ఎస్, మన ఛానల్ నేము. ఛానల్ ఏంటి? ఛానల్ దేనికి రిలేటెడ్? స్టడీకి రిలేటెడ్. సో సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారంటే 239. ఎస్, నేమ్ బదులు మనం ఏం పెట్టచ్చు? ఇండెక్స్ వాల్యూస్ పెట్టచ్చు. అలాగే ఛానల్ బదులు ఇండెక్స్ వాల్యూస్ ఇక్కడ 0, 1, 2, 3 ఇలా స్టార్ట్ చేస్తాం కదా ఇండెక్స్ వాల్యూస్తో. అలా కాకుండా మనం స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటారంటే అసోసియేటివ్ అరే అంటారు అనమాట. అసోసియేటివ్ అరే అంటే ఏంటంటే ఇక్కడ మనము ఇండెక్స్ వాల్యూస్ నెంబర్స్లో కాకుండా స్ట్రింగ్స్ రూపంలో
రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటారంటే అసోసియేటివ్ అరే అంటారు అనమాట. సో నౌ అన్ఆర్డర్డ్ అరే అంటే ఏంటంటే TCL array do not store elements in a fixed order. yes, ఫిక్స్డ్ ఆర్డర్లో మనకి స్టోర్ అవ్వదు అనమాట. సో దాన్ని ఏమంటారంటే అన్ఆర్డర్డ్ అరే అంటారు అనమాట. ఈ TCLలో అసలు ఫిక్స్డ్ ఆర్డరే ఉంటుంది అనమాట. మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అరే సెట్ డేటాలో నేను ఏం స్టోర్ చేస్తున్నాను అంటే ఏ వాల్యూ 10 ఇచ్చాను, B వాల్యూ 20 ఇచ్చాను, C వాల్యూ 30 ఇచ్చాను. సో మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది తెలుసా? అవుట్పుట్ ఎలా వస్తుందంటే C30 A10 B20. సో అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఆర్డర్ అనేది డిఫరెంట్గా ఉంది. మనకి ఆర్డర్ ఫిక్స్డ్ ఆర్డర్ లేదనమాట. సో అందుకని ఏంటంటే ఈ అన్ఆర్డర్డ్ అరే కూడా యూజ్ చేస్తాము. సో అన్ఆర్డర్డ్ అరే అనేది కూడా ఒక కీ క్యారెక్టరిస్టిక్ అనమాట. సో ఆర్డర్ ఈస్ నాట్ గ్యారంటీ. ఇందులో ఆర్డర్ అనేది గ్యారంటీ ఉండదు అనమాట. స్టోర్డ్ యాజ్ కీ వాల్యూ పేర్స్. సో ఇందులో ఏంటంటే ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ కీతో పాటు ఏముంటుందంటే ఇండెక్స్ వాల్యూ ఉంటుంది అనమాట. ఇండెక్స్ వాల్యూ కీతో పాటు ఇండెక్స్ వాల్యూ ఉంటుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్గా మనకి మార్క్స్ ఉన్నాయి. మార్క్స్లో ఏ మార్క్స్ అవి మ్యాథ్స్కి సంబంధించిన మార్క్స్ అనుకుందాం. దానికి వాల్యూ 95, మనకి స్కోర్ 95 వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ మ్యాథ్స్ అనేది ఏంటంటే కీ అనమాట. 95 అనేది ఏంటంటే వాల్యూ. సో ఇలా మనము కీ వాల్యూస్ని పేర్ చేస్తాం అనమాట. సో దీన్ని ఏమంటారంటే స్టోర్డ్ యాజ్ కీ వాల్యూ పేర్స్ అని అంటారనమాట. సో నౌ యాక్సెస్డ్ యూజింగ్ అరే నేమ్ ఇండెక్స్. సో ఇది ఏంటంటే టు రీడ్ ఆర్ రైట్ ఏ వాల్యూ బై యూజింగ్ parenthesis. యాక్సెస్డ్ యూజింగ్ అరే నేమ్ ఏంటంటే టు రీడ్ ఆర్ ఏ రైట్ వాల్యూ, ఒక వాల్యూని కానీ చేయడానికి కానీ రైట్ చేయడానికి కానీ ఒక పెరాన్సిస్ని యూజ్ చేసి మనము ఈ అరే నేమ్ ఇండెక్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో నౌ ఈ అరే సెట్లో ఏంటంటే క్రియేట్ ఆర్ అప్డేట్ అన్ అరే. ఈ అరే సెట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ అన్ అరే యూజింగ్ ఏ లిస్ట్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. మనకి కీ వాల్యూ పేర్స్ని లిస్ట్ లాగా అవుట్పుట్ ఇస్తే దాన్ని ఏమంటారంటే అరే సెట్ అంటారనమాట. మనకి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అరే సెట్ అనేది వేరియబుల్. కలర్ ఏంటంటే ఇందులో ఉన్న వాల్యూస్ అన్నీ కలర్లో స్టోర్ అయినాయి కాబట్టి సో నేను కలర్ అనే నేమ్ ఇచ్చాను. సో మనకి అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అనమాట. కలర్ ఆఫ్ 0 బ్లాక్. 0 అనేది ఏంటి ఇండెక్స్ అనమాట, 1 అనేది ఇండెక్స్. సో ఇవన్నీ ఇండెక్స్లు అనమాట. సో బ్లాక్లో 0 ఉంది, వైట్లో 1 ఉంది, బ్లూలో 2 ఉంది. సో ఇలానే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో నౌ అరే గెట్ ఆల్ ఎలిమెంట్స్. అరే గెట్ ఏంటంటే రిటర్న్స్ ఆల్ ఎలిమెంట్స్ యాజ్ ఏ లిస్ట్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. మనకి కీ వాల్యూ పేర్స్తో పాటు మనకి వాల్యూస్ అవుట్పుట్లో వస్తాయి అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే జస్ట్ సెట్ వాల్యూస్ అనేది మనం నేమ్ ఇచ్చామన్నమాట. దాంట్లో ఏముందంటే అరే గెట్ కలర్. అవుట్పుట్ ఎలా పంపిస్తామంటే పుట్స్ $values అంటాం. వాల్యూస్ ఎందుకు చెప్తామంటే ఇక్కడ మనం వాల్యూస్లో స్టోర్ చేసాం కాబట్టి మనం వాల్యూస్ని రిప్రజెంట్ చేసాం అనమాట ఇక్కడ. సో మనకి అవుట్పుట్ ఎలా వస్తుంటే ఇలా వస్తుంది. ఇలా ఎందుకు వస్తుందంటే మనము అరే గెట్ని యూజ్ చేసాం కాబట్టి. గెట్ని యూజ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే లిస్ట్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. కీ వాల్యూ రెండు మిక్స్ అయ్యి వస్తాయి అనమాట, రెండు పేర్ అయ్యి వస్తాయి అనమాట. సో అందుకు మనం అరే గెట్ని యూజ్ చేస్తాం అనమాట. సో నౌ అరే సైజ్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ అరే సైజులో ఏంటంటే అసలు అరే సైజ్ ఎంత ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని మనం తెలుసుకోవాలంటే మనము ఈ అరే సైజ్ని యూజ్ చేస్తాం అనమాట. ఫైండ్స్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ అరే. ఇప్పుడు చెప్పినట్టే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని కనుక్కోవడానికి మనం ఈ అరే సైజ్ని యూజ్ చేస్తాం అనమాట. సింపుల్గా పుట్స్ అరే సైజ్ కలర్.
సో కలర్ అనేది మనం ఆల్రెడీ పైన ఇచ్చాం కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ స్టోర్ అయ్యాయి అంటే ఎస్ 3 నెంబర్ ఆఫ్ కలర్స్ స్టోర్ అయ్యి ఉన్నాయి అనమాట. నౌ అరే నేమ్స్ అంటే ఏంటంటే ఇట్ రిటర్న్స్ ఓన్లీ ద కీస్ ఇండెక్సెస్ ఆఫ్ అరే. ఎస్, ఇండెక్సెస్ ఆఫ్ అరేని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్స్ అరే నేమ్స్ కలర్. మనకు ఓన్లీ ఇండెక్స్ వాల్యూస్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో అందుకు మనం అరే నేమ్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో నౌ అరే ఎగ్జిస్ట్. ఎస్, అరే ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం అరే ఎగ్జిస్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఎస్, చెక్ అరే ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఎస్, చెక్స్ వెదర్ అండ్ అరే ఈజ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఆర్ నాట్. మనము అరే అనేది క్రియేట్ అయిందా లేదా అని కనుక్కోవడానికి మనము ఈ అరే ఎగ్జిస్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఇఫ్ అరే ఎగ్జిస్ట్ కలర్, అరే అనేది ఎగ్జిస్ట్ అయితే మనకి పుట్స్లో ఏం రావాలంటే అరే ఎగ్జిస్ట్ అని రావాలి, లేదంటే అరే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రావాలన్నమాట. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇట్ ప్రివెంట్స్ ద రన్ టైమ్ ఎర్రర్స్. ఎస్, రన్ టైమ్ ఎర్రర్స్ని ప్రివెంట్ చేసేదానికి యూజ్ చేస్తారనమాట. సో నౌ అన్సెట్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అన్సెట్ అంటే ఏంటంటే మనము ఒక అరేని డిలీట్ చేయాలనుకుంటే మనం ఈ అన్సెట్ని యూజ్ చేస్తాం అనమాట. అరే అన్సెట్ కలర్. ఇప్పుడు మనము ఈ అరే అన్సెట్ కలర్ని డిలీట్ చేసామంటే మొత్తం ఆ కలర్లో ఉన్నవన్నీ డిలీట్ అయిపోతాయి అనమాట. సో అలా మనము అన్సెట్ని యూజ్ చేస్తాం అనమాట. మనము అన్నీ కాకుండా ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ని మాత్రమే డిలీట్ చేయాలనుకుంటే అన్సెట్ కలర్లో మనం ఏం యాడ్ చేయాలంటే ఇండెక్స్ నెంబర్స్ని యాడ్ చేయాలన్నమాట. సో మనకి ఇలా ఇండెక్స్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఓన్ ఫిక్ ఎలిమెంట్ మాత్రమే డిలీట్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ డిలీటింగ్ కలర్ ఓన్లీ రిమైనింగ్ ఎలిమెంట్స్ విల్ బి స్టే. ఎస్, మనం డిలీట్ చేసింది మాత్రం డిలీట్ అయిపోతుంది, మిగిలిన 2 మాత్రం అలానే ఉంటాయి అనమాట. సో నౌ పీ అరే అంటే ఏంటంటే ప్రింట్ అరే అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. పర్పస్ ఏంటంటే డిస్ప్లేస్ ద అరే ఇన్ ఏ రీడబుల్ ఫార్మాట్. ఎస్, బెస్ట్ ఫర్ డీబగ్గింగ్. ఈ పీ అరే అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే రీడబుల్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. సింపుల్గా మనము పీ అరే కలర్ అని మనం ఇచ్చామంటే దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుందన్నమాట. కలర్ ఆఫ్ 0లో ఏముందంటే బ్లాక్ ఉంది. కలర్ ఆఫ్ 1లో ఏముందంటే వైట్ ఉంది. కలర్ ఆఫ్ 2లో ఏముందంటే బ్లూ ఉంది. సో ఇలా మనకి సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో, రీడబుల్ లాంగ్వేజ్లో ఇస్తుంది అనమాట. సో నౌ క్రియేటింగ్ అరేస్. ఎస్, అసలు అరేని ఎలా క్రియేట్ చేయాలి? బై యూజింగ్ అరే సెట్ మెథడ్. మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. యూజింగ్ అరే సెట్ మెథడ్ ఉంది, క్రియేట్ ఇండివిజువల్ కూడా ఉంటుందన్నమాట. ఇండివిజువల్గా చేసుకోవచ్చు, అలాగే మల్టిపుల్ వాల్యూస్ని ఒక దాంట్లోనే పంపించేసేస్తే అది అరే సెట్ అనమాట. లేదు నాకు ఇండివిజువల్గా కావాలంటే మనము ఈ ఇండివిజువల్ మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మెథడ్లో అరే సెట్ ఎలా యూజ్ చేస్తామంటే అరే సెట్ కలర్ సింపుల్గా 0 రెడ్, 1 వైట్, 2 బ్లూ ఇలా ఇచ్చేస్తాం అనమాట. సో పీ అరే కలర్ మనకి ఇట్లా అవుట్పుట్ వచ్చేస్తుంది. సో మనము నా సెకండ్ మెథడ్లో ఏంటంటే సెట్ కలర్ 0 రెడ్, కలర్ 1 వైట్, కలర్ 2 బ్లాక్, ఇలా మనము కలర్ని రిప్రజెంట్ చేస్తూ దానికి మళ్ళీ ఇండెక్స్ వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ ఇండివిజువల్గా మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని ఇండివిజువల్ క్రియేటింగ్ అరే అంటారనమాట. సో దీనికి సింపుల్గా మనము పీ అరే కలర్ని మెన్షన్ చేస్తాం. కలర్ ఎందుకు మెన్షన్ చేస్తామంటే ఈ రెడ్, వైట్, బ్లాక్ వీటన్నిటిని స్టోర్ చేస్తాం కాబట్టి మనం కలర్ని ప్రెజెంట్ చేస్తాం అనమాట. సో ఇలా మనము అరేస్ని 2 మెథడ్స్లో చేయొచ్చు అనమాట. బోత్ మెథడ్స్ డూ ద సేమ్. 2 సేమ్గానే చేస్తే, కాకపోతే ఇది సింపుల్గా అయిపోతుంది, ఇదైతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ప్రతి దానికి మనము ఇండివిజువల్గా క్రియేట్ చేసి దానికి మళ్ళీ మనం సెట్ చేయాలి. సో యాక్సెసింగ్ అరే ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ ఏ సింగిల్ వాల్యూ యూజింగ్ ఇట్స్ కీ. ఎస్, సో సింపుల్గా మనము ఒక వాల్యూనే నాకు కావాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పుట్స్ $కలర్ దాని యొక్క ఇండెక్స్ వాల్యూని రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో అప్పుడు రిప్రజెంట్ చేస్తే మనకి సింగిల్ వాల్యూ మాత్రమే వస్తుంది. ఇక్కడ 0 ఇస్తే మనకి రెడ్ వస్తుంది, అలా 1 ఇస్తే బ్లూ వస్తుంది. సో అలా మనం ఏదైతే ఇస్తామో అలా మనకు వచ్చేస్తుంది అనమాట. సో నా అప్డేటింగ్ అరే ఎలిమెంట్స్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. చేంజ్ అండ్ ఎగ్జిస్టింగ్ వాల్యూ. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది, దాన్ని నాకు ఇంకొక వాల్యూగా చేంజ్ చేయాలనుకుంటే మనం ఈ అప్డేటింగ్ అరే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం అనమాట. సో సెట్ కలర్
కలర్ ఆఫ్ 0 అనేది ఇండెక్స్ వాల్యూ కదా, ఈ ఇండెక్స్ వాల్యూలో నాకు ఆరెంజ్ కావాలి. ఫస్ట్ అక్కడ ఏముంది, రెడ్ అని ఉంది కదా, మనకి రెడ్ అవసరం లేదు, ఆరెంజ్ కావాలి. సో ఇలా సెట్ కలర్ ఇండెక్స్ వాల్యూ రిప్రజెంట్ చేసి మనకి ఏ కలర్ కావాలో అక్కడ రిప్రజెంట్ చేస్తాం. ఎస్, పీ అరే కలర్ని రిప్రజెంట్ చేస్తాం. మనకి రెడ్ బికమ్స్ ఆరెంజ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే అప్డేటింగ్ అరే అంటారు అనమాట. అప్డేట్ అరేని అప్డేట్ చేసేదానికి మనం ఈ అప్డేటింగ్ అరేని యూజ్ చేస్తాం అనమాట. సో నౌ లూపింగ్ త్రూ అన్ అరే. ఎస్, యాక్సెస్ ద ఎలిమెంట్ 1 by 1. ఎస్, అన్ అరే అనేది 1 by 1గా ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫర్ ఈచ్ లూప్ చూసుకుంటున్నాం. ఫర్ ఈచ్ లూప్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఫర్ ఈచ్ కీప్ అరే నేమ్స్ కలర్. ఎస్, దీంట్లో మనం ఏమి ఇచ్చామంటే పుట్స్ కీ ఇచ్చాము, దాని కలర్తో పాటు మనం మళ్ళీ కీ వాల్యూని రిప్రజెంట్ చేసాం అనమాట. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఓన్లీ ఇండెక్స్ వాల్యూస్, దాంతోపాటు ఏమొస్తుందంటే కలర్స్ వస్తాయి అనమాట. సో ఇలా మనము ఒక లూప్ ద్వారా కూడా మనము డేటాని అరేస్లో స్టోర్ చేయొచ్చు అనమాట. నౌ గెటింగ్ ఓన్లీ వాల్యూస్ ఫ్రమ్ అన్ అరే. ఓన్లీ వాల్యూస్ మాత్రమే కావాలంటే మనము అప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ ఈచ్ కీ అరే నేమ్స్ కలర్, దాంతోపాటు మనకి ఏం కావాలంటే ఓన్లీ కలర్స్ మాత్రమే కావాలన్నప్పుడు సో ఇలా $color $key ఇలా రిప్రజెంట్ చేస్తే మనకి ఓన్లీ ఆరెంజ్, వైట్, బ్లాక్ ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్. సో వీటన్నిటిని ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మనం కూడా, మనకు కూడా వస్తుందో లేదో చూద్దాం. సో నౌ అసోసియేటివ్ అరే యొక్క ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో నౌ కీస్ ఆర్ మీనింగ్ఫుల్ నేమ్స్. ఎస్, కీస్ అనేవి ఏంటంటే మీనింగ్ఫుల్ నేమ్స్ అనమాట, నాట్ నెంబర్స్. కీస్ అనేవి నెంబర్స్ కాదు, నేమ్స్ మాత్రమే, లైక్ స్ట్రింగ్స్ మాత్రమే అనమాట. సో నౌ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అరే సెట్ పర్సన్ నేమ్. పర్సన్, ఇందులో ఉండే డేటా అంతా పర్సన్లో స్టోర్ చేశాను అనమాట. సో ఇందులో ఫస్ట్ నేమ్ అనేది, నేమ్లో ఏమి ఇచ్చాను, జాన్ అని ఇచ్చాను. ఏజ్ ఎంత, 30 అని ఇచ్చా. సిటీ ఏంటి, న్యూయార్క్ అని ఇచ్చా. సో ఇవన్నీ దేంట్లో స్టోర్ అయిందంటే పర్సన్లో స్టోర్ అయింది. ఓకే, నాకు అవుట్పుట్ ఎలా రావాలంటే పీ అరే పర్సన్ని ఎందుకు మెన్షన్ చేశానంటే ఇందులో ఉండే డేటా అంతా పర్సన్లో స్టోర్ అయింది కాబట్టి పీ అరే పర్సన్ని మెన్షన్ చేశాను. సో నాకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే పర్సన్ నేమ్ జాన్, పర్సన్ ఏజ్ 30, పర్సన్ సిటీ న్యూయార్క్. సో ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో నౌ లూపింగ్, అలానే లూపింగ్ కూడా చేయొచ్చు అనమాట. లూపింగ్లో ఎలా చేస్తామంటే ఫర్ ఈచ్ కీ అరే నేమ్ పర్సన్ పుట్స్ హైఫన్ కీ వాల్యూని మెన్షన్ చేయాలన్నమాట, ఈజ్ ఈక్వల్ టు హైఫన్ పర్సన్తో పాటు కీ కూడా రావాలి నాకు. సో కీ అంటే ఏంటి, పర్సన్ నేమ్స్. పర్సన్ అనేది ఏంటంటే మనం దాంట్లో స్టోర్ చేసాము, సో దాని యొక్క కీ అనమాట. సో ఇలా మనం ఫర్ ఈచ్ లూప్లో కూడా మనము ఇలా మెన్షన్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ ద అసోసియేటివ్, వీ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద ఫర్ ఈచ్ లూప్ యాజ్ వెల్. సో మల్టీ డైమెన్షనల్ అరే. ఈ మల్టీ డైమెన్షనల్ అరేలో ఏంటంటే 2D అరే సిమ్యులేషన్ అనమాట. ఇందులో ఏంటంటే మనకి మ్యాట్రిక్స్ రూపంలో రిప్రజెంట్ చేసేదానికి యూజ్ చేస్తారనమాట. సో ఈ TCL అనేది ఇట్ డస్ నాట్ సపోర్ట్ రియల్ 2D అరేస్. ఎస్, రియల్ 2D అరేస్ని అసలు TCL సపోర్ట్ చేయదు. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో నౌ అరే సెట్ మ్యాట్రిక్స్ అనేది నేను జస్ట్ నేమ్ అనమాట. ఇందులో నేనేం మెన్షన్ చేశానంటే 00, 01, 02, 10. సో ఇలా జస్ట్ మ్యాట్రిక్స్ రూపంలో రిప్రజెంట్ చేసి దాన్ని క్లోజ్ చేసి పీ అరే మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేశాను. సో ఇలా మనకి అవుట్పుట్ 1 2 3 4 5 6 7 8 9. సో ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇవన్నీ మనము TCL ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము మనకి అవుట్పుట్ వస్తుందా రాలేదో చూద్దాం. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు TCL ఆన్లైన్ కంపైలర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో నా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అరే సెట్. ఎస్, అరే సెట్లో మనం అరే సెట్ కలర్ ఏమేమి మెన్షన్ చేస్తున్నాము, 0 అనేది ఏంటంటే బ్లాక్, ఓకే, 1 వైట్, 2 బ్లూ, ఇవన్నీ మెన్షన్ చేశాను. నాకు ఇప్పుడు అవుట్పుట్ రావాలి. అప్పుడు మనం అవుట్పుట్ రావాలంటే ఏం మెన్షన్ చేయాలంటే పీ అరే
కలర్ మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏం వస్తుంది. మనకి అవుట్పుట్ వచ్చింది ఏంటంటే కలర్లో ఏం స్టోర్ అయిందంటే ఇండెక్స్ వాల్యూ స్టోర్ అయింది. అవేంటంటే 0 అంటే ఏంటంటే బ్లాక్, 1 అంటే వైట్, 2 అంటే బ్లూ. సో ఇలా మనము అరే సెట్ని పీ అరేతో మనము అన్ని అవుట్పుట్ రావాలంటే ఇలా మెన్షన్ చేస్తాం అనమాట. సో నౌ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అరే గెట్. సో ఈ అరే గెట్ ఎందుకు యూస్ చేస్తామంటే మనము జస్ట్ ఒక వాల్యూస్ని ఇస్తాం. ఓకే, సెట్ వాల్యూ అరే గెట్ కలర్. ఓకే, నాకు కలర్ కావాలి, అదేంటంటే పుట్స్ హైఫన్ వాల్యూస్ సెట్ వాల్యూస్ హైఫన్ అరే గెట్ కలర్. ఓకే, నౌ వీ హ్యావ్ టు సీ ఎగ్జిక్యూట్. ఎస్, అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ ఏంటంటే 0 బ్లాక్ కలర్, 1 వైట్, 2 బ్లూ. సో ఇలా మనకి అరే గెట్ని యూజ్ చేసి మనకి జస్ట్ మనము ఎలా ఇచ్చున్నామో అలా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో నౌ థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అరే సైజ్ అనమాట. ఎస్, అరే సైజ్. నౌ పుట్స్ అరే సైజ్ కలర్. చూద్దాం మనకి ఏమొస్తుంది అవుట్పుట్. అరే సైజ్ కలర్. ఓకే, నౌ ఎస్ 3. గ్రేట్. మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 3 వచ్చింది. లెట్ మీ యాడ్ అనదర్ 3 yellow. ఓకే, నౌ వీ గెట్. ఇప్పుడు చూద్దాం మనకి ఎన్ని నెంబర్స్ వస్తాయి. ఎస్ 4 వచ్చాయి, అవునా. సో ఇలా మనకి అరే సైజ్ని రిప్రజెంట్ చేస్తారనమాట. సో నౌ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంటంటే అరే నేమ్స్ అనమాట. సో పుట్స్ అరే నేమ్స్ కలర్. ఓకే, మనకి ఇప్పుడు చూద్దాం ఎలా అవుట్పుట్ వస్తుందో. ఎస్, ఓన్లీ ఇండెక్స్ వాల్యూస్ మాత్రమే మనకు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే మనం ఇక్కడ ఓన్లీ నేమ్స్ మాత్రమే మెన్షన్ చేసాం. సో నేమ్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇండెక్స్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో నౌ అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అరే ఎగ్జిస్ట్స్ ఆర్ నాట్. ఇప్పుడు అరే ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అని మనం చెక్ చేస్తాం అనమాట. ఇఫ్ అరే exist color. color. ఓకే, ఇప్పుడు నాకు అరే ఎగ్జిస్ట్ అయితే నాకేం రావాలి అవుట్పుట్. అరే ఎగ్జిస్ట్. ఓకే ఓకే, ఎల్స్ నాకు అవుట్పుట్ ఏం రావాలి, పుట్స్. ఒకవేళ అరే ఎగ్జిస్ట్ అవ్వకపోతే అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలంటే అరే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం అరే ఎగ్జిస్ట్ అవుతుందో కావట్లేదు. ఎస్, అరే ఎగ్జిస్ట్. అరే ఎందుకు ఎగ్జిస్ట్ అయిందంటే మనం ఆల్రెడీ కలర్స్ ఇక్కడ మెన్షన్ చేసాం కాబట్టి అరే ఎగ్జిస్ట్ అయింది. కలర్ మెన్షన్ చేయకపోతే అరే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది అనమాట అవుట్పుట్. సో నౌ 6th ఎగ్జాంపుల్ ఏంటంటే అన్సెట్. ఇప్పుడు నాకు ఒక అరేని డిలీట్ చేయాలన్నమాట. సో అప్పుడు అరే అన్సెట్ కలర్. ఓన్లీ స్పెసిఫిక్ ఎలిమెంట్ మాత్రమే డిలీట్ చేయాలనుకుంటే అన్సెట్ కలర్. అన్సెట్ కలర్. కలర్లో నేను ఎల్లో మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, జీరో పెడతాను. అన్సెట్ కలర్ 0 పీ అరే కలర్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం మెన్షన్ చేసాను, 0 మెన్షన్ చేశాను కాబట్టి 0 డిలీట్ అయిపోయింది. సో ఇనిషియల్గా 0 1 2 3 ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏమున్నాయంటే 1 2 3 మాత్రమే ఉన్నాయి అనమాట. సో నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్రియేటింగ్ ఇండివిజువాలిటీ. ఇండివిజువల్గా మనం క్రియేట్ చేద్దాం. నేమ్
0 మెన్షన్ చేద్దాము. సో ఇప్పుడు నేమ్ ఏంటంటే రెడ్, సెట్ నేమ్ 1 మెన్షన్ చేద్దాం, వైట్. ఓకే, సెట్ నేమ్ 2. ఓకే, ఎస్ 3 నేమ్స్ మెన్షన్ చేసాము. సో నాకు ఇప్పుడు అవుట్పుట్ కావాలి. పి అరే, మనం ఇప్పుడు ఏం మెన్షన్ చేయాలి, నేమ్ మాత్రమే మెన్షన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం అవుట్పుట్ మనకి ఏమొస్తుందో. ఎగ్జిక్యూట్ ఎస్సి. మనము జస్ట్ ఇండివిజువల్గా చేస్తే మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది అనమాట. జస్ట్ సింపుల్గా మనము ఏం అవుట్పుట్టే, కానీ ఏంటంటే మనం టైం మేనేజ్మెంట్ అనమాట. ఇక్కడ టైం ఒకటే వేరే అవుతుంది, ఇక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ జస్ట్ సింపుల్గా ఒక దాంట్లో అన్నీ స్టోర్ చేసేస్తాం, డమ్ చేసేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి మనం మెన్షన్ చేయాలన్నమాట. సో ఇలా మనము ఇండివిజువల్ అరేని క్రియేట్ చేస్తాం అనమాట. సో నౌ అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అప్డేటింగ్ అరే. అప్డేటింగ్ అరే, ఎస్ అరేని అప్డేట్ చేయాలి. అప్డేటింగ్ అరే. సో ఇప్పుడు సెట్ కలర్ బ్లూ, నాకు ఆరెంజ్ లా కావాలి, బ్లూ వద్దు ఆరెంజ్ లా కావాలి. సో నౌ పి అరే కలర్. ఇప్పుడు చూద్దాం ఆ బ్లూ అనేది, ఎస్ కలర్ 2లో బ్లూ ఉంది, బ్లూ అనేది ఏం చేంజ్ అవ్వాలంటే ఆరెంజ్గా చేంజ్ అవ్వాలి. సో నౌ వీ హ్యావ్ టు సీ. ఎస్ కలర్ 2 బ్లూ అనేది ఆరెంజ్గా చేంజ్ అయింది. సో ఇలా మనము ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. సో నౌ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ని సింపుల్గా ఇలా కాకుండా ఓన్లీ లూప్లో, ఐ మీన్ ఫర్ ఈచ్ లూప్లో ట్రై చేద్దాం. లూపింగ్లో ట్రై చేద్దాం. ఈ లూపింగ్లో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్ లూపింగ్లో ట్రై చేద్దాం. సో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం అంటే ఫర్ ఈచ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఈచ్ కీ అరే నేమ్స్ కలర్ని మెన్షన్ చేశానా. సో నాకు ఇప్పుడు పుట్స్ కీ ఈక్వల్ టు కలర్తో పాటు ఏం కావాలి, నాకు కీ కూడా కావాలి. ఓకే, కీని కూడా మెన్షన్ చేసేసాము. సో నాకు అవుట్పుట్, సో ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి సో మనకి అవుట్పుట్. ఓకే, నౌ వీ హ్యావ్ టు సీ ఎలా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఇండెక్స్ వాల్యూస్ వస్తాయి, దాంతోపాటు మనకి దాంట్లో ఏం స్టోర్ అయింది అనేది కూడా వస్తుంది అనమాట. సో ఇలా 1లో వైట్ స్టోర్ అయింది, 2లో ఆరెంజ్ స్టోర్ అయింది, 3లో ఎల్లో స్టోర్ అయింది. సో ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో అన్ని అప్డేటెడే వస్తున్నాయి. మనకి ఫస్ట్ స్టార్టింగ్ బ్లూ ఇచ్చాము, కానీ ఇప్పుడు మనకి సెకండ్లో ఆరెంజ్ వచ్చింది. సో అలా మనకి అప్డేటెడ్ వర్షన్లోనే వస్తుంది అనమాట. అనదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓన్లీ వాల్యూస్, నాకు వాల్యూస్ మాత్రమే కావాలి ఫ్రమ్ అన్ అరే. అరేలో మనకి వాల్యూస్ మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తాం అంటే సేమ్ ఫర్ ఈచ్ లూప్నే యూజ్ చేస్తాం. ఫర్ ఈచ్ కీ అరే నేమ్స్ కలర్. ఇప్పుడు నాకు పుట్స్ కలర్తో పాటు ఏం మెన్షన్ చేస్తాం, మనం కీని మెన్షన్ చేస్తాం అనమాట. సో మనకి ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ ఎలా వస్తుందో. ఎస్ మనకు ఇందాక ఎలా వచ్చింది, 1 వైట్, 2 ఆరెంజ్, 3 ఎల్లో అలా వచ్చింది. ఇప్పుడు నాకు ఓన్లీ ఆ వాల్యూస్ మాత్రమే కావాలి. సో అందుకు మనం ఇలా ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తాం అనమాట. సో నౌ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇందులో అరే సెట్ పర్సన్ నేమ్ ఏమి ఇచ్చాము, సంజు మనీ ఇచ్చాము, మన ఛానల్ నేము. సో అలాగే ఛానల్ దేనికి రిలేటెడ్ అంటే స్టడీకి రిలేటెడ్. ఓకే, సిటీ న్యూయార్క్. ఓకేనా. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ కావాలి. అప్పుడు మనం ఏం మెన్షన్ చేయాలంటే పి అరేని మెన్షన్ చేయాలి. పి అరే పర్సన్ని మెన్షన్ చేయాలి. పర్సన్ ఎందుకు మెన్షన్ చేయాలంటే ఈ పర్సన్లోనే మనము ఈ డీటెయిల్స్ అంతా
స్టోర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ పర్సన్ మాత్రమే మెన్షన్ చేయాలి. ఓకే, నవ్ వీ హ్యావ్ టు సీ ద అవుట్పుట్. మనకి ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఎస్, గ్రేట్. పర్సన్, ఛానల్. సి ఇలా ఎందుకు వచ్చిందంటే మనం ఫస్ట్ పర్సన్ నేమ్ సంజుమణి ఇచ్చాము, పర్సన్ సిటీ న్యూయార్క్ ఇచ్చాము, పర్సన్ ఛానల్ స్టడీ ఇచ్చాము. ఇలా ఎందుకు వచ్చింది అంటే ఇలా ఎందుకు వచ్చిందంటే అన్ఆర్డర్లో ఉంటుంది. అన్ఆర్డర్ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. సో అందుకే మనకి ముందు వెనక్కి, వెనక్కి ముందుకి, మధ్యలో అలా మనకి డిఫరెంట్గా వస్తాయి అనమాట. సో మనము ఫర్ ఈచ్ రూపంలో చూద్దాం. ఫర్ ఈచ్లో చూద్దాం. సో ఫర్ ఈచ్ కీ అరే నేమ్స్ పర్సన్ ఆల్రెడీ దేర్ పర్సన్ నౌ పుట్స్ కీ ఈక్వల్ టు పర్సన్తో పాటు ఏం కావాలి? కీ కావాలి. ఓకే, మనకు ఆల్రెడీ డిఫాల్ట్గానే వచ్చున్నాయి. సో నౌ ఇప్పుడు మనము అవుట్పుట్ చూసేద్దాం. సేమ్ ఫర్ ఈచ్ యూస్ చేసినా మనకి అవుట్పుట్ మాత్రం సేమ్గానే వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం పర్సన్ యాడ్ అయిందనమాట. సో అవుట్పుట్ ఫర్ ఈచ్ యూస్ చేసినా ఇలానే వస్తుంది. నార్మల్గా మనము ఎగ్జిక్యూట్ చేసిన అరే సెట్ని యూస్ చేసినా మనకి అవుట్పుట్ సేమ్గా వస్తుంది అనమాట. లాస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ అవర్ subscribers. So 0 lo please, 1 lo, 2 lo, 'yes'. ఇప్పుడు నాకు దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుందంటే PRA సబ్స్క్రైబర్స్. ఓకే, నాకు ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఫైనల్ వర్డ్స్ ఏంటంటే ఆల్ TCL అరేస్ అన్నీ అసోసియేటివ్లోనే ఉంటాయి. అలాగే ఇండిసెస్ కెన్ బి స్ట్రింగ్స్ ఆర్ నెంబర్స్. ఇండిసెస్ అనేవి, ఇండెక్స్ వాల్యూస్ అనేవి స్ట్రింగ్స్లో కానీ నెంబర్స్లో కానీ ఉంటాయి అనమాట. సో ఇందులో ఏంటంటే నో ఫిక్స్డ్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్కి ఫిక్స్డ్ ఆర్డర్ అనేది ఉండదన్నమాట. సో అలాగే PArray ఈజ్ ద బెస్ట్ ఫర్ డీబగ్గింగ్. సో PArray అనేది డీబగ్గింగ్కి బెస్ట్. సో ఇట్ యూజెస్ అరే నేమ్స్ ఫర్ లూపింగ్ స్ట్రక్చర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like, share and subscribe our channel and give support to us.